ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది ఎలాంటి పాపం చేయకుండా ఉండేవాళ్లను మనం చూడవచ్చు. అంటే అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా చాలా పవిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారు. చాలామంది దేవునిని నమ్మనటువంటి వారు కూడా ఎంతో నీతిగా జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దీనికి చక్కటి ఉదాహరణ మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22వ వచనంలో మనం చూస్తే, ఒక యవనస్తుడైనటువంటి ధనవంతుడు తను ధర్మశాస్త్ర ఆజ్ఞలన్నిటినీ గాయకొన్నప్పటికీ అతను నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఎందుకంటే అతడు దేవుణ్ణి నమ్మక తన ధనమును ప్రేమించాడు అని అక్కడ రాయబడుతూ ఉంటుంది. అతడంట చాలా ధనమును కూర్చుకున్నాడంట. కాబట్టి దొంగతనం చేయాల్సిన అవసరం అతనికి లేదు, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరము అతనికి రాలేదు. అంత మాత్రం చేత అతను నీతిమంతుగా తీర్చబడడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే అతని నీతి ధనమును ఆధారం చేసుకుని ఉన్నదే తప్ప దేవుణ్ణి ఆధారం చేసుకొని లేదు. అతడు యేసు ప్రభువారిని వెంబడించటానికి తన ధనమును వదులుకోవాల్సి వచ్చినప్పుడు కానీ అతని నీతి బయటపడలేదు. అతడు ఎంత నీతిగా జీవించినప్పటికీ అతని మనసులో దేవునికి చోటు లేదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ అతను దేవుణ్ణి ప్రేమించినట్లయితే తన ధనమును ఎప్పుడు కూడా ప్రేమించడు. అతడు ధనమును ప్రేమించినందు వలన యేసు ప్రభువాన్ని వెంబడించలేకపోయాడు. ఆ యవనస్తుడు ధర్మశాస్త్రములోని అన్ని ఆజ్ఞలను అయితే ప్రేమించగలిగాడు, కానీ దేవుడు ప్రత్యేకముగా చెప్పినటువంటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించువలెను అనేటువంటి ఆజ్ఞను పాటించలేకపోయాడు. నేటి దినములలో అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఇలాంటి ధనవంతుని పోలిన జీవితం జీవిస్తూ ఉంటారు. కేవలం మనుషుల ముందు తమ నీతి బహిర్గతం చేసుకోవడానికి ప్రతి కార్యక్రమాలను చేస్తారు. ఇలాంటి వారు దేవుడు ఉన్నాడని నమ్మరు. దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకానుసారముగా జీవిస్తూ ధనమును ప్రేమిస్తూ ఈ లోక ఆశలతోనే బ్రతుకుతూ ఉంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా తాము నీతిమంతులమని భావిస్తూ ఉంటారు. వీరంతా పైకి విశ్వాసులమని పిలువబడతారే కానీ వారి క్రియలు అవిశ్వాసుల కంటే ఘోరంగా ఉంటాయి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాము. హల్లెలూయా. కేవలము మన నీతి కార్యాల వలన కాక ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచటం ద్వారానే మనందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిగా జీవించటం అనేది దేవుని నమ్మటం ద్వారా కలిగేటువంటి మార్గమే తప్ప మనుషుల యొక్క మెప్పు పొందుటకు నీతిగా ఉండటం అనేది సరైనది కాదు. దేవునిని నమ్మక ముందు అబ్రహాము నీతిగా జీవించి ఉండవచ్చు, కానీ దేవునిని ఎప్పుడైతే నమ్మాడో ఆ తర్వాతనే నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చదవబడిన లేఖన భాగం ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గొప్పవాడివనో నీవు భక్తిపరుడవనో దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేయటం లేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మీరందరూ కూడా నీతిమంతులుగా జీవిస్తారు అని దేవుడు గొప్ప వాగ్దానమును
మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం దేవునిని నమ్మటం ద్వారా నీతిమంతులుగా జీవిద్దాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ లోకానుసారమైనటువంటి నీతితో కాకుండా మేము మిమ్ములను నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చబట్టకు మాకు సహాయం చేయండి. విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీ యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడటానికి కృపను చూపించండి. ప్రతి బలహీనతలో నుండి వారికి విడుదలనిచ్చి నీ నూతనమైనటువంటి కృపను మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.